సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుశ్శాసనుడు సాత్వికని ఎదిరించాడు. వర్షించే మేఘంలాగా 1,00,000 బాణాలను సాత్వికి మీదకు కురిపించాడు. సాత్వికి కూడా దుశ్శాసనుడిపై విజృంభించాడు. అప్పుడు దుశ్శాసనుడికి 100 కొద్ది బాణాలు గుచ్చుకున్నాయి. దుశ్శాసనుడు ఎంతో బాధపడసాగాడు. అప్పుడు దుర్యోధనుడి పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించాడు. సాత్వికతో యుద్ధం చేయమని త్రిగర్తులను ఆజ్ఞాపించాడు. ఆ త్రిగర్తులు 3,000 మంది ఉన్నారు. 3,000 మంది ఆ మహారథులు సాత్వికి దగ్గరకు వచ్చి ఎదిరించారు. వారిలో 500 మంది ఒకేసారి సాత్వికి మీద దాడి చేశారు. సాత్వికి ఆ 500 మంది యోధులను చంపేశాడు. 500 మందిని ఒకేసారి చంపేశాడు. సాత్వికి విషసర్పాల వంటి బాణాలతో మరో 500 మంది యోధులను వధించి మెల్లగా అర్జునుడి రథం వైపు వెళ్ళాడు. ఇంతమంది వధిస్తూనే అర్జునుడి దగ్గరికి రాగలడు, అంత ఉంది ఆ వ్యూహం. దీని మధ్యలో చాలా జరుగుతాయి అక్కడ. అలా వెళుతున్నటువంటి సాత్వికిని నీ కొడుకైన దుశ్శాసనుడు అడగించాడు. సాత్వికి కోపించి ఆ దుశ్శాసనుడిని చంపాలని అనుకున్నాడు. కానీ ఇంతలో సాత్వికి భీముడి ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. అందుచేత అవకాశం లభించిన సాత్వికి దుశ్శాసనుడిని చంపలేదు. ఎందుకంటే నేనుగా చంపేది, భీముడు ప్రతిజ్ఞ చేశాడు కదా. అవకాశం ఉండింది, సాత్వికి చంపడానికి సిద్ధంగా దుర్యోధనుడు పోవాల్సిందే, కానీ వదిలేశాడు. ఆ దుశ్శాసనుడు చంపాల్సిందే. ఆ సమయంలో ఇద్దరు దొరికారులేండి. ఆనాడు సభా మధ్యలో భీముడు నీ కుమారులందరినీ రణభూమిలో చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుచేత సాత్వికి ఆ ప్రతిజ్ఞను గుర్తు చేసుకొని దుశ్శాసనుడితో ప్రాణాలతో విడిచిపెట్టాడు, పోమన్నాడు. ఓ మహారాజా, మరోవైపు ద్రోణాచార్యుడికి సోముకులకు మహాసంగ్రామం జరిగింది. ద్రోణుడు నీకు మేలు చేయాలని సోముకులను, సృంజయులను, కైకేయులను వధించసాగాడు. తర్వాత ఒక పదునైన బాణాన్ని ప్రయోగించాడు. అది బృహత్ క్షత్రుడిని రొమ్మును బలంగా తాకింది. దాంతో బృహత్ క్షత్రుడికి గుండె బద్దలైపోయింది. అతడు నేల మీద పడి మరణించాడు. తర్వాత ద్రోణుడు 4 బాణాలతో దుష్టకేతు గుర్రాలను చంపేశాడు. నవ్వుతూ అతడి సారథి శిరస్సును నరికేశాడు. తర్వాత ద్రోణుడు దృష్టకేతువును చంపాలని సంకల్పించాడు. ఒక పదునైన బాణాన్ని దృష్టకేతువుపై ప్రయోగించాడు. ఆ బాణం అతడి కవచాన్ని బద్దలు చేసింది, అతడి హృదయాన్ని చీల్చివేసింది. శూరుడైన ద్రోణుడు దృష్టకేతు ప్రాణాలను హరించి వేశాడు. అలా దృష్టకేతు మరణించాడు. అయిపోయింది అక్కడికి. అది చూసి అతడి కొడుకు ఎంతో కోపించారు. తండ్రి స్థానంలో వచ్చి నిలబడ్డాడు. ద్రోణుడితో యుద్ధానికి దిగాడు. ద్రోణుడు నవ్వుతూ దృష్టకేతు కొడుకును కూడా యమసదనానికి పంపించేశాడు. తర్వాత సకల శక్తులను ఒడ్డి ఎలాగైనా ద్రోణుడిని యముడింటికి పంపించాలని ఎంతో ప్రయత్నిస్తున్నటువంటి చైదీ వంశీయులను ద్రోణుడు ఏమాత్రమూ శ్రమపడకుండా బాణాలను ప్రయోగించి వధించాడు. తర్వాత క్షత్రధర్ముడు ద్రోణుని ఎదిరించాడు. ద్రోణుడు తన తీక్షణమైన బాణాలతో క్షత్రధర్ముడిని కొట్టాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఒక్కొక్కరుగా. దాంతో క్షత్రధర్ముడి హృదయం బద్దలైపోయింది. అది క్షత్రధర్ముడిని చంపేసింది. రావటం సావటం. అతడు రథం మీద నుండి నేల మీద పడిపోయాడు. అతడు దృష్టద్యుమ్నుడి కుమారుడు. ఆ దృష్టద్యుమ్నుడి కుమారుడు. దృష్టద్యుమ్నుడు పుత్రశోకం తట్టుకోలేక దృష్టద్యుమ్నుడు వేగంగా ద్రోణుడిపైకి దాడి చేశాడు. ద్రోణుడికి ఆ యుద్ధ సమయానికి 85 సంవత్సరాల వయస్సు. అయినా కూడా 16 సంవత్సరాల యువకుడిలాగా రణభూమిలో విజృంభించాడు, నిర్భయంగా సంచరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 126వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఓ మహారాజా, ద్రోణాచార్యుడు ఎక్కడికెక్కడ పాండవ వ్యూహాలన్నీ నాశనం చేస్తున్నాడు.
దాన్ని చూసి పాండవులు, పాంచాల సోమక వీరులు దూరంగా పారిపోతున్నారు. ద్రోణుడు అతి రౌద్రంగాను ఒళ్ళు జలధరించే విధంగాను యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం వల్ల ప్రళయకాలంలాగా ప్రపంచానికి తీవ్ర వినాశనం జరుగుతోంది. ద్రోణుడు మాటిమాటికి సింహనాదాలు చేస్తూ విజృంభిస్తూ ఉండగా పాంచాలు నశిస్తున్నారు, పాండవ సేనలు మరణిస్తున్నారు. ఆ సమయంలో ధర్మరాజుకు తమను రక్షించేవాడే కనిపించలేదు. ఇప్పుడేమి చేయాలి అని ఆలోచించసాగాడు. అర్జునుడు కనిపిస్తాడేమో అని అన్ని దిక్కులకు చూస్తున్నాడు. ధర్మరాజుకు అర్జునుడు కానీ కృష్ణుడు కానీ కనిపించలేదు. ఎంతో బాధపడ్డాడు. సాత్యకి కూడా కనిపించకపోవటంతో ఎంతో చింతించాడు, అశాంతిని పొందాడు. సాత్యకి గురించి ఇలా ఆలోచించాడు. సాత్యకి సత్యవ్రతుడు, మిత్రులకు అభయాన్ని ఇస్తాడు. అతడు నేనే అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాను అన్యాయంగా. అంతకుముందు ఒక్క అర్జునుడి గురించి మాత్రమే చింత ఉండేది. ఇప్పుడు సాత్యకిని గురించి కూడా నేను చింతించవలసి వస్తుంది. ఎందుకంటే అర్జునుడు వంటి వాడు సాత్యకి, వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేస్తూ ఈ ద్రోణుడి విచారంగా ఇంతగా విజృంభిస్తున్నాడు. ఇప్పుడు సాత్యకి ఎక్కడున్నాడో తెలియాలి, అర్జునుడు ఎక్కడున్నాడో తెలియాలి. కనుక్కుందామంటే అంటే ఎవరు జనం లేరు పంపించడానికి. సాత్యకిని అర్జునుడు వెనుక వెళ్ళమని నేనే పంపించాను. ఇప్పుడు సాత్యకి వెనుక ఇంకెవరిని పంపించాలి? ఇంతవరకు అర్జునుడిని వెతకటానికి ప్రయత్నించాను. ఇప్పుడు సాత్యకిని కూడా వెతికించాలి, లేకపోతే లోకం నన్ను నిందిస్తుంది. అందుచేత నేను లోకోపవాదానికి గురి కాకూడదు. నేను ఇప్పుడే సాత్యకిని వెతకటానికి భీముడిని పంపిస్తాను. భీముడు ఎదిరించలేనిది ఈ లోకంలో ఏదీ లేదు. లోకంలోని ధనుర్ధారులు అందరూ కలిసి ఎదిరించిన భీముడు వారిని దెబ్బతీస్తాడు. తన బాహుబలంతో వారిని పడగొడతాడు. యస్య బాహుబలం సర్వే, యస్య బాహుబలం సర్వే సమాశ్రిత్య మహాత్మనః, సమాశ్రిత్య మహాత్మనః వనవాసా నివృత్తాస్మా, వనవాసా నివృత్తాస్మా నచ యుద్ధేషు నిర్జితాః, నచ యుద్ధేషు నిర్జితాః. ఆ భీముడి బలాన్ని ఆశ్రయించే మేము వనవాసం నుండి తిరిగి రాగలిగాం. ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక్కడి నుండి భీముడు సాత్యకి దగ్గరకు వెళితే అర్జున సాత్యకులు ఇద్దరూ రక్షించబడతారు. వాస్తవానికి రణభూమిలో అర్జున సాత్యకులను గురించి ఆలోచించవలసిన పని లేదు. వారికి శస్త్రాలు తెలుసు, వారు వాసుదేవుడి రక్షణలో ఉన్నారు. కానీ ముందుకు నా మనోవ్యతను తొలగించుకుంటాను. నేను ముందుగా నాకు చాలా భయంగా ఉంది. అర్జునుడు వెళ్ళేటప్పుడు సాత్వికిని పెట్టి వెళ్ళాడు, సాత్వికి వెళ్ళేటప్పుడు భీముడిని పెట్టి వెళ్ళాడు ధర్మరాజు రక్షించమని. ఇప్పుడు భీముడిని పంపిస్తున్నాడు. చూడండి, కనుక సాత్వికిని వెతకమని భీముడిని పంపిస్తాను అనుకున్నాడు. సాత్వికి విషయంలో నేను తగిన విధంగా ప్రవర్తిస్తాను అని ధర్మరాజు మనస్సులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. తన సారథికి రథాన్ని భీముడు ఉన్న చోటుకి తీసుకువెళ్ళు అని చెప్పాడు. ఆ మాట విని సారథి రథాన్ని భీముడు వద్దకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు ఆందోళనకు గురి అయి భీముడితో ఇలా అన్నాడు, భీమసేన, నీ తమ్ముడైనటువంటి అర్జునుడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, ఏమైపోయాడో పొద్దుట్నుంచి కనపడటం లేదు అన్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజు బాధపడుతున్నాడని గమనించి ఇలా అన్నాడు, ఓ రాజా, ఆందోళన పడకు. నీలో ఎలాంటి ఆందోళన నేను ఎప్పుడు చూడలేదు. ఇంత ఆందోళన పడుతున్నా వినలేదు. ఓ రాజా, గతంలో ఎంతో బాధపడుతున్న మాకు నువ్వు ఒక్కడవే గతివై ఉన్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. ధర్మరాజు కన్నీరు కారుస్తూ వాడిన ముఖంతో భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమ, అదిగో పాంచజన్య శంఖఘోష అనిపిస్తుంది. వాసుదేవుడు కోపంతో దాన్ని పూరిస్తున్నాడు. అది పూరించటంలో విచిత్రంగా ఉంటుంది. అది
సంతోషంగా పూరించటము, దిగ్విజయంగా పూరించటము, కోపంతో పూరించటమే ఏమో పూరిస్తున్నాడు చూడు. అది కృష్ణుడిదే. అది వాసుదేవుడు కోపంతో దాన్ని పూరిస్తున్నాడు. కనుక నీ సోదరుడు తప్పకుండా మరణించి ఉంటాడని నాకు అనిపిస్తుంది. అర్జునుడు మరణించటం వల్ల కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడేమో. పాండవులందరూ అర్జునుడి పరాక్రమంతోనే బ్రతుకుతున్నారు. అటువంటి శూరుడు ఈరోజు సైంధవుణ్ణి లొంగదీసుకోవాలని కౌరవ సేనలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళినట్టే ఉన్నాడు. ఎవరు మళ్ళీ ఏమీ తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ఓ భీమా, అర్జునుడు వెళ్ళటమే నాకు తెలుసు కానీ మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా తెలియటం లేదు. అతడు వెనకే వెళ్ళమని నేను సాత్వికని పంపించాను. అతడు కూడా వెళ్ళటమే నాకు తెలుసు కానీ తిరిగి వచ్చినట్టు తెలియదు. భయంకరమైన వ్యూహం అది. ఇదే నా శోకానికి కారణం. ఆ అర్జున సాత్వికుల కోసమే నేను ఇప్పుడు దుఃఖిస్తున్నాను. మళ్ళీ ఆజ్యం పోస్తూ ఉంటే అగ్ని జ్వలించినట్లుగా నా శోకం పెరుగుతోంది. వారి జాడ తెలియటం లేదు. అందుకే నేను ఆందోళన పడుతున్నాను. ఓ భీమా, సాత్వికి జాడ తెలుసుకో. అతడు నీ తమ్ముడైన అర్జునుడు వెళ్ళిన దారిలోనే వెళ్ళాడు. అర్జునుడు మరణించి ఉండటం వల్ల సాత్వికి యుద్ధం చేస్తూ ఉండవచ్చు. అప్పుడు అక్కడ ఆ సాత్వికి సహాయపడేవారు ఎవరూ ఉండరు అనుకుంటున్నాను. అందుకే నేను ఆందోళన పడుతున్నాను. లేదా ఒకవేళ ఆ సాత్వికి కూడా మరణించి ఉంటాడు. అప్పుడు కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉండవచ్చు. చాలా ఆందోళన పడుతున్నాడు ధర్మరాయ పాపం. ఆ ఇద్దరి విషయంలోనే నా మనస్సు ప్రశాంతత పొందటం లేదు. కనుక అర్జునుడు మరియు సాత్వికి వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్ళు. ఇది నా ఆజ్ఞ. ఇంకా ఆజ్ఞ అంటే మహారాజా కదా, అందరికీ ఇట్లే పంపిస్తున్నాడు ఆజ్ఞ అని. ఓ భీమా, నా మాట పాటించు. అర్జునుడి గురించి వెతకటం కంటే ఎక్కువగా సాత్వికి గురించి వెతుకు. అదేంటో సాత్వికి ఏంటి అంత ప్రేమ? ఓ భీమా, కృష్ణార్జునులు సాత్వికి క్షేమంగా ఉన్నారని నీకు తెలిసిన వెంటనే ఆ విషయం నాకు తెలిసేలాగా పెద్దగా సింహనాదం చేసి నాకు సూచన అందించు అన్నాడు ఆ ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. భీమసేనుడు ధర్మరాజుతో అన్నాడు, ఓ మహారాజా, పూర్వము బ్రహ్మను, ఈశానుడిని, ఇంద్రుడిని, వరుణదేవుణ్ణి తీసుకెళ్ళిన రథంలోనే కృష్ణార్జునులు కూడా వెళ్ళారు. ఎంత మంచి రథం అది, ఎంత శక్తి గలది. వారికి భయం లేదు. మహారాజా, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? వాళ్ళిద్దరికీ భయమా? అసలు మనం నమ్మచ్చా అసలు? కానీ నీ ఆజ్ఞను నేను పాటిస్తాను, లేదని కాదు. నేను ఇప్పుడే వెళుతున్నా. కానీ ఆ కృష్ణార్జునును సమీపించి నీకు సంకేతాన్ని ఇస్తాను, నిన్ను సంతోషింపజేస్తాను అని చెప్పి భీముడు ధర్మరాజును దృష్టద్యుమ్నుడికి ఇతర మిత్రులకు అప్పగించి బయలుదేరాడు. దృష్టద్యుమ్నుడికి అప్పగించాడు. ఇప్పుడు ఆయనే పెద్దోడు, వాళ్ళ కొడుకులంతా పోయారు. దృష్టద్యుమ్నుడు, నువ్వు ఒక్కడే ఇప్పుడు నువ్వు చూసుకో అని తాను వెళ్ళాడు. నీకు జాగ్రత్తగా మహారాజును రక్షించుకో. ఆ సమయంలో భీముడు దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు, ద్రోణుడు అన్ని ఉపాయాలు ప్రయోగిస్తాడు. మహానుభావుడు ఆయనకేమి. ఇప్పుడు ధర్మరాజును బంధించాలని అనుకుంటున్నాడు. ఇంకంతే తప్పితే ఇంకేం లేదు ఆయనకి. ధర్మరాజును బంధించాలంతే. ఈ విషయం నీకు తెలుసు. కనుక మనం ధర్మరాజును రక్షించడం ఎంతో అవసరం. నేను ఇప్పుడు ధర్మరాజు ఆదేశ ప్రకారం ఎంతో ముఖ్యమైన పని మీద వెళ్ళవలసి వస్తుంది. ఆ ఆజ్ఞను కాదనటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. ఎందుకంటే ధర్మరాజుకి అంత లోపల ఆందోళన పడుతుంటే ఆయన చూడలేకపోతున్నా. కాబట్టి ఆయనకు సమాధానం చేయాలి. కాబట్టి నేను వెళ్ళాల్సిందే. సైంధవుడు చావాలి అని అనుకుంటున్నాడు. వాడు ఉన్న చోట కృష్ణార్జునులు ఉన్నారు. ఆ సైంధవుడి దగ్గరే వెళ్ళింటారు. సైంధవుడిని ఇంకా చేరారో లేదో తెలీదు. ఎందుకంటే వ్యూహం అంతగా ఉంది, అంత యుద్ధం చేస్తున్నారు. నేను అక్కడికి వెళతాను. కనుక నువ్వు ఈరోజు ఎంత శ్రద్ధ వహించి ధర్మరాజును
రక్షించు. ఏతద్ది సర్వకార్యాణం పరమం కృత్య మాహవే. ఇప్పుడు రణభూమిలో ఇదే అన్ని పనుల కంటే చాలా ముఖ్యమైన పని అన్నాడు. జాగ్రత్త. అప్పుడు ధృష్టద్యుమ్నుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నేను నీ కోరిక తీరుస్తాను, సందేహించకు. నిశ్చితంగా వెళ్ళు. ద్రోణాచార్యుడు రణభూమిలో ఈ ధృష్టద్యుమ్నుడిని చంపకుండా ఏ విధంగానూ ధర్మరాజును బంధించలేడు అన్నాడు. ధర్మరాజు దగ్గరికి రాకోకుండా నేను చూసుకుంటాను, నీకెందుకు. అలా భీముడు ధర్మరాజును ధృష్టద్యుమ్నుడికి అప్పగించాడు. తర్వాత అన్నగారికి నమస్కరించి మళ్ళీ అడిగాడు, వెళ్ళలేదాను? వెళుతున్నాను నాయన, వెళుతున్నాను. అర్జునుడు వెళ్ళిన దారిలో వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. మళ్ళీ అదే దారి. భీముడి విజయసిద్ధికి అనుకూలంగా శకునాలు కనిపించాయి. ఆ సమయంలో గాలి అనుకూలంగా వీచింది. ఇంతలో ఘోరంగా పాంచజన్య శంఖధ్వని వినిపించింది. మళ్ళీ అది 3 లోకాలను భయపెట్టేలాగా ఉంది. దాన్ని విని ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, కృష్ణుడు శంఖాన్ని గట్టిగా ఊదాడు, విన్నావా? ఆ ధ్వని భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేస్తుంది, వింటున్నావా? అర్జునుడు తప్పకుండా తీవ్రమైన ఇబ్బందికి లోనై ఉంటాడు. ఈ శంఖనాదము శబ్దము అర్జునుడికి ఏమో అయింది కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే కౌరవులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన కోపం వస్తే వదలడు, తానే నిలుచుంటాడు. అర్జునుడిని చూడాలనే కోరికతో నాకు దిక్కు తెలియటం లేదు. సాత్వికి కారణంగా కూడా నాకు దిక్కులు మూలాలు అన్నీ చీకటి కమ్మినట్లు కనిపిస్తున్నాయి. భూభీమా, వెళ్ళు అని ఆదేశించాడు. వెళ్ళమంటాడు, మళ్ళీ ఉండమంటాడు, మళ్ళీ మాట్లాడతాడు. భీముడు వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. భీముడు రథాన్ని సారథి అయిన విశోకుడు ముందుకు నడిపాడు. ఆ భీముడు వెనకాల పాంచాల సోమకశూరుడు వేగంగా వెళ్ళారు. దారిలో అడ్డు వచ్చిన కుండభేదిని, సుశేషుణ్ణి, దీర్ఘనేత్రుణ్ణి భీముడు 3 పదునైన బాణాలను ప్రయోగించి చంపేశాడు. ఆ తర్వాత నీ కుమారులు ఒక్కసారిగా దాడి చేయగా నీ వారిలో ఒకడైన బృందారకుడిని భీముడు చంపేశాడు. చంపుకొని వెళ్ళాలి కదా, ఇంకా అందరూ సాత్వికను చంపుకొని వెళ్ళాడు. అసలు అక్కడికి వెళ్ళాలంటే పొద్దున్నే అర్జునుడు చంపుకొని వెళ్ళాడు, మళ్ళీ సాత్వికి చంపుకొని వెళ్ళాడు, మళ్ళీ భీముడు చంపుకొని వెళుతున్నారు. మళ్ళీ 3 బాణాలను ప్రయోగించి నీ కుమారుడితో అభయుడు, రౌద్రకర్ముడు, దుర్విమోచనుడు అనే 3 చంపేశాడు. భీముడు పెద్దగా నవ్వుతూ బిందాను విందులను నీ కొడుకైన సువర్మను బాణాలతో వధించి యముడి ఇంటికి పంపించాడు. సువర్మ ఇంకా కొడుకులు దండుకున్నాను 100 కదా. తర్వాత నీ మరో కుమారుడైన సుదర్శనుని తీవ్రంగా గాయపరిచాడు. దాంతో సుదర్శనుడు నేల మీద పడి మరణించాడు. ఇలా భీముడు అతి కొద్ది కాలంలోనే నీ వారిని తీవ్రంగా బాధించాడు. నీ పక్షంలోని గొప్ప గొప్ప యోధులను హరించాడు, సంహరించేశాడు. నీ మహారథికులను కూడా దాటి ముందుకు వెళ్ళాడు. వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళాడు. ద్రోణసేనను నాశనం చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 128వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడు రణభూమిలో రథసేనను దాటి ముందుకొస్తున్నాడు. ఆ భీముడిని చూసి ద్రోణుడు నవ్వుతూ అతన్ని అడ్డగించాలని బాణాలను ప్రయోగించాడు. అక్కడికి వెళ్ళకూడదు కదా, సాత్వికి దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే సాత్వికి దగ్గరికి సాయంత్రం లోపల వెళ్ళకూడదు. తర్వాత చీకటైపోతే అర్జునుడు సావు. ఇది వీళ్ళ యొక్క లెక్క. భీముడు ఆ బాణాలను సహించాడు. తన బలంతో, తన ప్రభావంతోనూ కౌరవులను మోహానికి గురిచేసి వారిపై దాడి చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.